హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నెల్లూరు రుచులు. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ నెల్లూరు చేపల పులుసు. నెల్లూరుకి ఫేమస్ అయిన చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి. పులుసుకు కావలసిన పదార్థాలు: 6 పెద్ద సైజు టమాటాలు, 3 ఆనియన్స్, ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు అండి, ఒక మామిడికాయ. నేను చింతపండు అయితే 100 గ్రాములు తీసుకున్నానండి. ఈ చింతపండు అయితే ఒక గిన్నెలో వేసి వాటర్లో నానబెట్టాలి. ఇప్పుడు టమాటా, ఆనియన్ కట్ చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు ముందుగా మనం గెండి చేపనైతే తీసుకున్నానండి. ఇది క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఈ చేపల్లో కొంచెం సాల్టు, పసుపు, కారం అయితే వేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఉప్పు, కారం అనేది చేప ముక్కకి పడుతుందండి. ఇప్పుడు మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో సగం టమాటా, సగం ఆనియన్ వేసి కలుపుకోవాలండి. ఇది మెత్తగా అయ్యేంత వరకు కలపాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇందులోనే కొంచెం సాల్టు, కొంచెం పసుపు, కొంచెం కారం కూడా వేస్తున్నానండి. ఇవి అంతా కూడా కలిసేటట్టు బాగా కలపాలి. ఇప్పుడైతే నానబెట్టుకున్న చింతపండునైతే కలిపి ఇందులో పోసుకోవాలండి. ఇలా 3 టైమ్స్ వరకు కలిపి వాటర్నంతా ఇందులో పోసుకోండి. ఇప్పుడు పులుసునంతా ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించుకోవాలండి. ఈ పొడి అయితే మనకి చేపల కూరలో వేయడానికి. ఇలా దోరగా వేగిన దాన్ని అయితే మనం పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేద్దాం. చేపల కూరకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు వేయాలి. ఇవి చిటపటలాడిన తర్వాత సగం ఆనియన్స్ అనేటివి వీటిలో వేసి వేయించుకోవాలండి. సగం ఆనియన్స్ అయితే మనం పులుసులో వేసి కలిపాం కదండి, మిగతా సగం ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోనే టమాటా కూడా వేసి వేయించుకుందాం. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేయాలి. మొత్తం ఒకసారి కలిపి మూత అయితే పెట్టేద్దామండి. టమాటా, ఆనియన్ అనేది బాగా మగ్గుతుంది, త్వరగా వేగుతుంది. ఇప్పుడైతే మనం ఒక క్లాత్లో చేప జన అయితే ఉంది కదండి, దాన్నైతే మూట కట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే టమాటా, ఆనియన్ అనేది బాగా ఉడికిందండి. ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పులుసు అయితే పోసేద్దామండి. మొత్తం ఒకసారి కలిపి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ మూత పెట్టేయాలండి. పులుసు బాగా ఇలా మరుగుతున్నప్పుడు మనమైతే చేప ముక్కలను అయితే వేయాలి. ఇలా అన్ని ముక్కల్ని స్ప్రెడ్ చేస్తూ వేయాలండి. ఇప్పుడే మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేద్దాం. ఇప్పుడు చూడండి, మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతుంది. ఇప్పుడైతే గంట అయితే అసలు పెట్టకూడదండి. ఇందులోనే చేప గుడ్డు అయితే వేసేద్దాం. ఇప్పుడు మూత పెట్టి 10 మినిట్స్ అయితే ఉడికిద్దాం. మూత తీసి చూడండి ఎట్లా ఉడుకుతుందో. పులుసు దగ్గరగా అవుతా ఉంది. ఇప్పుడే మనం టేస్ట్కి సరిపడా సాల్టు, కారం చూసి కొంచెం వేసుకోవాలి. నాకైతే కొంచెం తగ్గింది. నేనైతే కొంచెం సాల్ట్, కొంచెం కారం అయితే యాడ్ చేస్తున్నానండి. గంటితో ముక్కలను అయితే చెరపొద్దు. కడాయిని పట్టుకొని అటు ఇటు కదపండి. చాలామంది నెల్లూరు చేపల పులుసులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నారండి. నేను చాలా వీడియోస్లో చూశాను. కానీ నెల్లూరు స్టైల్ చేపల పులుసులో ఎలాంటి మసాలాలు అయితే వేయకూడదండి. వేస్తే అది నెల్లూరు స్టైల్ చేపల పులుసే కాదండి. ఇప్పుడైతే పులుసుకు మూత అయితే పెట్టేద్దామండి. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం.
ఉడికిపోయిందండి. మూత తీసి చూద్దాం. ఇప్పుడైతే ముందుగా పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి అవైతే ఇందులో వేసేయాలండి. ఇప్పుడు కడాయిని అటు ఇటు కదుపుతూ మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు చేపల పులుసు రెడీ. లాస్ట్గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ అయితే మనకు బాగా తెలుస్తుంది, టేస్టీగా ఉంటుంది. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.